ఆశాయ దాసయే తే దాస సర్వలోకస్య. The one ఎవడు ఆశకు దాసుడవును అట్టివాడు లోకమునకే దాసుడవుతాడు. the one who becomes a servant of the desire becomes a servant of the entire world. ఆశకు దాసులు కారాదని దీని యొక్క అంతరార్థం. The inner significance of this is, do not become a slave for desire. ఆశను దాసిగా గావించుకున్నవాడు లోకమునకే అధిపతి అవుతాడు. The one who makes desire his slave becomes a master of the world. లోకమునందు గల సమస్త సుఖములకు స్వయం జ్యోతి స్వరూపమైనటువంటి ఆత్మయే మూలాధారమని విశ్వసించాలి. We have to believe that the self-effulgent Atman is the basis of all the happiness and joys of the world. మానవుని యొక్క ఇంద్రియ సుఖములకై తాపత్రయపడుతూ ఈ ఇంద్రియానందమే సత్యానందమని భావించి సతమతమవుతున్నాడు మానవుడు. People are immensely suffering, thinking that the world, the joys of the senses which they derive from the worldly objects are true. But this is not so. అయితే ఈ ఇంద్రియ సుఖములకు కానీ ఇంద్రియ భోగభాగ్యములకు కానీ జగత్తునందు గల సమస్తమైనటువంటి యొక్క విషయములు ఎందు కలిగినటువంటి ఆనందములకు కానీ ఏది ఆధారము అనేటువంటి సత్యాన్ని మానవుడు విచారించలేకపోతున్నాడు. Man has not been able to inquire and find out what is the basis for the joy of all the sense objects and all the luxuries of the world. భగవద్గీత యందు దేహమును ఒక ఘటముగా భావించారు. In Bhagavad Gita, body has been described as a pot. ఈ యొక్క కుండకు 10 రంధ్రములుంటున్నవని కూడాను బోధించాడు. It has also been taught that there are 10 holes for this pot. కింద ఒక జ్యోతిని పెట్టి 10 చిల్లుల కుండను మూసిపెట్టి దానిపైన దట్టమైనటువంటి వస్త్రం వేసినప్పుడు ఈ జ్యోతి యొక్క ప్రకాశం మనకి ఏమాత్రము కనిపించదు. If you keep a light, and on that light if you keep a pot with 10 holes, and if you cover this pot with a thick cloth, you would not be able to get the light. నెమ్మదిగా ఆ పైన వేసినటువంటి దట్టమైన వస్త్రమును తీసినప్పుడు 10 జ్యోతులుగా కనిపిస్తుంది. Gradually and slowly, if you lift that thick cloth which covers this pot, you will be able to see the light coming through the 10 holes of the pot. 10 జ్యోతులుగా ఉండినట్టుగా మనకు కనిపిస్తుంది. కానీ ఆ మూసినటువంటి యొక్క ఘటమును కూడా నువ్వు బ్రద్దలు చేసినప్పుడు ఒకే జ్యోతి మనకు సాక్షాత్కరిస్తుంది. It looks as though that there are 10 lights, but when you break the pot, you will recognize that there is only one light. స్వయం జ్యోతి అయినటువంటి ఆత్మతత్వమే ఇందులో ఒక్క జ్యోతి, ఏక జ్యోతి. The self-effulgent principle of Atman is the one light which is there. దీనిపైన 10 చిల్లులు కలిగినటువంటి యొక్క దేహం అనేటువంటి ఘటమును మూసిపెట్టారు. On this self-effulgent light of Atman, you have covered with the body which has got 10 holes. దీనిపైన మమత్వం అనేటువంటి మాయతత్వం అనేటువంటి దట్టమైనటువంటి వస్త్రం కప్పబడింది. This part has been covered by the thick cloth of mindness and attachment. కనుక మొట్టమొదట ఈ మమత్వం అనేటువంటి మాయను ఈ దట్టమైన వస్త్రాన్ని తీసివేయాలి. Therefore, in the very first place, remove the thick cloth of mamatva first. This is ignorance. ఇది కేవలము ఒక మాయా స్వరూపంలో ఉంటుంటాది. This is in the form of delusion. ఈ మాయ కూడాను దైవం యొక్క స్వరూపమే. This illusion also is the form of God. కనుకనే మాయోపాధి భగవంతుడని కూడాను బోధించింది. Therefore, God has been described as one
who has illusion as his upadhi. ఈ మమత్వం అనేటువంటి మాయ తొలగిన తర్వాత 10 జ్యోతులుగా కనిపిస్తున్నాయి. Once you take away this cloth of illusion, you can see 10 lights. కన్నుల నుండి మనం చూడబడేటువంటి వెలుతురంతా కూడాను ఆ జ్యోతి యొక్క ప్రతిబింబమే. The light which you can see through eyes, it is a reflection of the Jyoti inside. మనము చెవుల నుండి వినేటువంటి యొక్క శబ్దము కూడాను ఆ జ్యోతి యొక్క రియాక్షనే. The sound which you can get to hear through the ear, this also is a reflection of మన నోటి నుండి వెలువడేటువంటి శబ్దం అంతా కూడాను అదే సౌండ్. The sound which you get through your mouth is the resound of that Jyoti. ఈ విధంగా ప్రతి ఇంద్రియం నుంచి మనం ఏమేమి అనుభవిస్తున్నామో, ఏమేమి చేయగలుగుతున్నామో ఇవన్నీ కూడాను ఆత్మజ్యోతి యొక్క బింబమే. All that you have been able to do and experience through these sense organs is only a reflection and image of the Atma Jyoti. ఇది కేవలము ఘటముండినంత వరకు భిన్నత్వంగా కనిపిస్తాయి ఈ జ్యోతులు. So long as you have got this part, the body, you experience this as a different Jyotis and different lights. ఏకత్వంలో అనేకత్వాన్ని మనం దర్శిస్తున్నాము. We have been able to see multiplicity in unity. కానీ ఉపనిషత్తులు ఈ విధంగా అంగీకరించలేదు. But అనేకత్వంలోని ఏకత్వాన్ని దర్శించమని చెప్పాయి. But Upanishads have been teaching that you see unity in diversity. అయితే ఈ అనేకత్వంలో ఉండినటువంటి ఏకత్వాన్ని ఎప్పుడు మనం దర్శించగలుగుతాము? When can we see and experience this unity in diversity? ఈ దేహాభిమానం అనేటువంటి ఘటమును బద్దలు చేసినప్పుడే ఏకజ్యోతిగా వెలుగుతుంది. Only when we destroy the body consciousness, then we'll be able to experience it as one. కనుక దైవత్వం అనేటువంటి అనేకత్వంగా గోచరించడానికి మూల కారణము ఈ దేహాభిమానమే. The reason for experiencing divinity in multiplicity is the attachment to the body and body consciousness. ఈ దేహాభిమానములో ఏకత్వంలో అనేకత్వాన్ని విశ్వసించేటువంటిది మాయతత్వమే. It is the principle of illusion which is causing this kind of experience of seeing diversity in unity. కానీ అన్నింటి యందు ఒకే ఏకత్వమే ఉంటున్నటువంటి యొక్క సత్యాన్ని బోధించేటువంటిదే ఈ యొక్క ఉపనిషత్తులు. Upanishads have been teaching that there is only one and that is the unity in the multiplicity. సర్వోపనిషత్ సారమే ఈ భగవద్గీత. Bhagavad Gita is the very essence of all Upanishads. కనుక ఏ తర్వాత అన్నింటి యందు ఉండినటువంటి యొక్క ఆత్మతత్వం అనేటువంటి ఏకత్వమని బోధించేటువంటి యొక్క సమత్వమే ఇందులో సరైనటువంటి అర్థము. The correct meaning is that there is only one thing and that has to be experienced in everything. This is దీనిని the సమత్వం యోగముచ్యతే అన్నారు. This has been said, described as equality is yoga. అయితే అన్నింటి యందు కూడాను సమత్వం ఏ రీతిగా ఉన్నది అనేటువంటి విషయాన్ని మనం నిత్య జీవితంలో కూడాను కొన్ని మార్గముల యందు మనము విచారణ చేయాలి. We have to inquire, taking a few instances of daily life, how we can experience equality in diversity and in number of items. తిష్టాది గుణ సంపర్కత్ అని అన్నింటి యందు కూడినటువంటి ఏకత్వమైనటువంటి యొక్క ఒక్క దివ్యత్వం ఉంటుండాలి. It has been said that it is divinity which is inherent in everything. మనము భుజించేటువంటి ఆహారంలో అనేక విధమైనటువంటి మధుర పదార్థములు మనం చేసుకుంటుంటాం. In the food that we take, we prepare different types of sweets. మైసూర్ పాక్, గులాబ్ జామ్, బర్ఫీ, పాల్కో, మిఠాయి, జిలేబ్, కీర్ ఇలాంటివంతా మనం చేసుకుంటుంటాం. A number of items like Mysore pak, gulab jamun, barfi, etc. we just prepare. అయితే వీటి రూపనామములు ప్రత్యేకంగా ఉంటున్నాయి కానీ ఇందులో చేరినటువంటి యొక్క ఏకత్వమైనటువంటి యొక్క తత్వము చక్కెర ఒక్కటే. The form and the name of all these items are different, but the inner substance is sugar, it is the same. ఇది సమత్వంతో కూడినటువంటి యొక్క యోగత్వం. This may be described as yogatva which is full of equality. ఇది కూడటం చేతనే దీనికి ఈ మాధుర్యం ఏర్పడుతూ ఉంటుండాలి. Because sugar is there is sweetness in all these items. నిజంగా బియ్యపు పిండిలో తీపి లేదు. In rice flour there is no sweetness. ఈ ఏకత్వమైనటువంటి చక్కెర యోగత్వంతో అనగా కూడటం చేతనే ఆ బియ్యపు పిండికి తీపి ఏర్పడుతుండాలి. Because the rice flour is associated with sweetness, that is sugar, you have been able to enjoy it as sweet. గోధుమ పిండిలో తీపి లేదు. Similarly, in the wheat flour there is no ఆ sweet. గోధుమ పిండితో కూడా ఈ చక్కెర చేరటం వల్లనే దానికి తీపిగా వస్తుండాలి. Even in case of the wheat flour also, because it is associated with sugar, it is becoming sweet. శనగ పిండిలో కూడా తీపి లేదు.
It is so in the gram flow. అందులో కూడాను ఈ చక్కెర చేరటం వల్లే లడ్డు తీయగా ఉంటుండదన్నాము. Because sugar is associated with it, you are describing laddu as sweet. కానీ ఈ సమత్వం అనేటువంటి యొక్క చక్కెర దివ్యత్వము అనేకత్వంతో కూడటం చేతనే ఈ దివ్యత్వము అనేక రూపనామములుగా విభజింపబడుతూ వచ్చినట్టుగా భావిస్తున్నాం. Because this sugar of divinity is mixed with so many things, you have been enjoying all the things as the sweets. మానవుడు కేవలము ఆహార విహారములతోనే జీవితం అంతిమంగా చేయరాదు. Man should not end his life with only joys and enjoyments. ఇట్టి ఆహార నిద్రను మాత్రమే అనుభవించే నిమిత్తమై మానవత్వం రాలేదనేటువంటి సత్యాన్ని గుర్తించాలి. We have to recognize the truth. We have not got this human nature and human life for the sake of enjoying food and sleep. తిండి తీర్థాదుల నిమిత్తమే ఉద్భవించినటువంటి అనేక క్రిమికీటకాదులు పశుపక్షి మృగాదులు కూడాను మనం చూస్తున్నాము. We are seeing a number of birds, animals and worms which are born for the sake of food. ఈ విధమైనటువంటి యొక్క మృగములు పశుపక్షాదులు కూడాను అనుభవించేటువంటి సుఖమును అనుభవించుటకు మానవత్వమే ఎందుకు రావాలి? Where is the need for having human life to enjoy all the pleasures which these animals, birds and worms are enjoying? ఈ పశుపక్షాదులు అనుభవించేటువంటి సుఖ సంతోషములకు మనం ఎందుకు విద్యను అభ్యసించాలి? Where is the need for acquiring education to enjoy the pleasures which have been enjoyed by the birds, animals and మానవత్వం worms? అనేటువంటి ఉత్తమ తత్వానికి ఉండినటువంటి యొక్క ఆదర్శం ఏమిటి? What is the special ideal which has been held out for humanity? జంతువునాం నరజన్మ దుర్లభం అనేటువంటి దాంట్లో ఉన్నటువంటి అంతరార్థం ఏమిటి? What is the inner significance of the statement that it is difficult to obtain human life? మానవుడు పశువుగా మారటం కోసమని మానవత్వం రాలేదు. మానవుడు పశుపతిగా మారాలి. Human life has been given not for becoming an animal, but he has to become the master of the మానవుడు మాధవత్వాన్ని పొందే నిమిత్తమై వచ్చినాడు కానీ దానవత్వాన్ని అనుసరించడం కోసం రాలేదు. Man has taken human life to become divine and not to become a demon. కనుకనే ఈ విధమైనటువంటి ఉన్నత స్థాయిని పొందే నిమిత్తమై ఈ మానవత్వం లభ్యమైనటువంటిది అనేటువంటి సత్యాన్ని గుర్తించాలి. We have to recognize the fact that human life is given to us in order that we reach an elevated place. దీనిని కూడాను జీసస్ కూడా చెప్పాడు. మానవుడు కేవలం ఒక రొట్టె ద్వారానే జీవించటం లేదు. The same thing has been just said by Jesus, that man is not living by food దీనికంటే alone. ఉన్నతమైనటువంటి యొక్క విశిష్టత మానవుని యందు ఉంటున్నది. There is extraordinary significance which man has to attain. అనిత్యమైనటువంటి పదార్థములను విసర్జించటము, నిత్య సత్యమైనటువంటి పదార్థములతో సంబంధం కల్పించుకోవటం ఇది మానవుని యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యం అన్నాడు. The primary duty of man is to give up things which are impermanent and to aspire for and attain things which are permanent. కనుక ఇట్టి మానవ లక్ష్యాన్ని మనం ఈనాడు విసర్జించి కేవలము ఒక అభిమాన మమకారములతో కూడినటువంటి ఒక దేహతత్వంతో మనం జీవిస్తూ వస్తున్నాం. But today we are giving up such extraordinary qualities and living the life of attachment. కనుక అర్జున, ఈ దేహాభిమానం అనేటువంటిది నిన్ను ఈ విధముగా బంధించి వేస్తుండాలి. Therefore, Arjuna, this body consciousness and attachment to the body is binding you. దేహాభిమానం ఉండవలసినదే. You must have a little body attachment to the body. అయితే ఈ అభిమానం దేని నిమిత్తము అనేటువంటి సత్యాన్ని మొట్టమొదట విచారించాలి. But we'll have to first inquire, why should I have this attachment to the body? తన యందున్నటువంటి దివ్యత్వాన్ని గుర్తించే నిమిత్తమే మానవత్వం అనేటువంటిది ప్రకటితమైంది. Man's life has been given in order to recognize the divinity which is inherent and existing inside him. ఒక చిన్న ఉదాహరణ మనం యోచించుకోవచ్చును. We can just think about a small example to understand ప్రతి it. మానవునికి కూడాను అసత్యం ఆడరాదు అని తెలుసు. Every man knows that he should not utter a lie. అనేక మంది నేను ఇకపైన అసత్యం ఆడను అని ప్రతిజ్ఞ చేసుకుంటాడు. Quite a few people take an oath that they would not lie then onwards. మరో నిమిషమే అసత్యం ఆడుతున్నాడు. The very next moment he is telling a lie. అన్యాయం చేయకూడదని వ్యాపారస్తునికి తెలుసు. Businessman knows that he should not deceive. ఏదో కొంతవరకు ఆదాయం మాత్రం తీసుకోవాలి అని కూడా వాడు కూడా నిర్ణయించుకుంటాడు. He also takes a resolve that he can earn a little profit. కానీ మరుదినమే ఈ అన్యాయమునకు అసత్యమునకు పాల్పడతాడు. But the very next day he resorts to the unfair means. ఇంక పైన ఎవరిని దూషించరాదు, ఎవరిని బాధ పెట్టరాదు అని అనుకుంటాడు ఒక నిమిషంలో మానవుడు. Man thinks and resolves that from then onwards he should not hurt, he should not harm anyone. కానీ కొన్ని నిమిషంలోని ఈ సత్యాన్ని, ఈ యొక్క విశ్వాసాన్ని విస్మరించి తిరిగి ఎవరినో ఒకరిని
దూషిస్తూ ఉంటాడు, ఎవరినో ఒకరిని బాధిస్తూ ఉంటాడు. But within minutes, he forgets his resolve, he criticizes and he hurts someone or the other. ఈ మానవునికి ఒక విధమైనటువంటి యొక్క నిశ్చయం అనేటువంటి చిత్తమే లేకుండా పోతుండాలి. Man seems to not have a steady mind at all. ఈ నిశ్చయాత్మక బుద్ధిని తాను అభివృద్ధి పరచుకోలేకపోతున్నాడు. He has not been able to develop a firm and a steady mind. ఈనాడు ఏకాసి ఏమీ తినరాదు, దైవం యొక్క చింతన చేతనే నా కాలమును సార్థకంగా గావించుకోవాలని అనుకుంటాడు. He thinks that today is Ekadasi day. I have to spend the entire day thinking of the Lord. I should not take anything as a ఎంతసేపు fast. అయ్యేటప్పటికి ఏదో ఇంత పలహారమైనా తిందాం అనుకుంటాడు. After some time, he excuses himself by telling that let me take a little of, రెండూ లేకపోతే ఏదో ఇంత గోధుమ ఉప్పిండి అయినా చేసుకొని తిందాం అనుకుంటాడు. let me have a little of upma at least. ఈ విధంగా తన యొక్క ప్రతిజ్ఞలను, తన యొక్క సంకల్పములను మార్చుకోవటంలో లోపల ఏదో ఒక మహత్తరమైన శక్తి ఒకటి ఉన్నది. In this way, when man is changing from his own resolve, there must be some powerful entity which is working inside him. అది లోపల ఈ శక్తివంతమైనటువంటి యొక్క ఇది ఉద్రేకమే లేకుండా పోయినా, ఈ ప్రోత్సాహమే లేకుండా పోయినా, ఈ సంకల్పమే కలగకుండా పోయినా మానవుడు ఈ విధంగా సంకల్పించిన దానికి విరుద్ధంగా ప్రవర్తించలేడు. If only there was no powerful instinct, powerful urge, powerful element inside him, he would not have changed his resolve and his promise and his word. ఏదో మానవునికి అర్థం కానటువంటి, గోచరము కానటువంటి ఒక శక్తి లోపల ఇమిడి ఉంటుండాలి. There is some power which is hidden in him, which is very powerful, which he has not been able to understand. ఇది ఏమిటి అని లోతుగా విచారణ చేస్తే If only one thinks a little deeply, what exactly is this power? మానవుని యందు In the, 3 గుణములు ఉంటున్నవి. there are 3 gunas, attributes, which are in man. సత్వ రజో తమో గుణములు. They are sattva, rajas and tamas. ఇవి ఆహార విహారము చేత ఉద్ధరించిపోతుంటాయి. These have been encouraged and sustained by food and sleep. అందులో రజోగుణ తమో గుణములు అనేటువంటిది చాలా విరుద్ధమైనటువంటి మార్గాన్ని అవలంబిస్తాయి. Among the 3, the rajoguna and tamoguna are likely to encourage him to take wrong paths. ఇందులో రజోగుణమునకు కామం అనేటువంటి పుత్రుడు పుట్టాడు. For rajoguna was born son of kama, desire. అయితే ఈ తమో గుణముకు క్రోధం అనేటువంటి పుత్రిక పుట్టింది. For tamoguna, a daughter was born called anger. కనుక మొట్టమొదట మానవుని సంకల్పించుకున్నటువంటి దృఢ విశ్వాసములను చెదిరింపజేసేటువంటిదే ఈ యొక్క రజోగుణ కుమారుడైనటువంటి కామము. The first one who makes the man give up all the resolve which he has just taken is the son of tamoguna and Rajoguna. son of rajoguna, and that is desire. ఇక్కడ దుర్గుణములన్నింటికి కూడాను కెప్టెన్ గా, ఒక అధిపతిగా నిలుస్తుండాలి ఈ కామం. This desire is acting as the leader and the captain of all the bad qualities. అయితే బయట ఉన్నటువంటి శత్రువులను మనము జయించడానికి కొన్ని ఉపాయములు ఉంటాయి. We can plan and have certain programs to defeat and సావధాన భేద vanquish. దండోపాయములు అంటాము. They have been described as samadhana veda dandopayas. అయితే లోని శత్రువులకు లొంగిపోయిన వాడు బయట రిపుల నెట్లు పట్టగలడు. But one who has yielded to the inner enemies, how can he conquer the outer and external enemies? లోపలనే ఇంటిలోనే బంధింపబడ్డాడు వీడు, ఇంకా బయట శత్రువులు ఏ రీతిగా జయించడానికి వీలవుతుంది? He has been bound within himself. How can he conquer the external and enemies at all? కనుక మొట్టమొదట ఈ కామం అనేటువంటి కెప్టెన్ ఇంటి లోపల రంధ్రం వేసి లోపల ప్రవేశించాడు. This captain of the bad qualities has made a hole and entered into the house, and that is desire. ఇతను ప్రవేశించిన తక్షణమే క్రోధ ద్వేష లోభములు అనేటువంటి వారు కూడా ప్రవేశిస్తారు. The moment this desire entered inside the house, the others like hatred and anger and greed, they have also ఈ entered the house. విధమైనటువంటి శత్రువులు లోపల ప్రవేశించగానే తాను తమ యొక్క జ్ఞానమును కోల్పోయి ఈ యొక్క శత్రువులకు వశమైపోతాడు. The moment these enemies enter inside the man, he loses his discrimination and wisdom. ఈ జ్ఞానమును కోల్పోవటం చేతనే తమ ప్రతిజ్ఞలు కూడా విఫలం చేసుకుంటున్నాడు. The moment he loses his wisdom, he also gives up his resolution. మానవుని యొక్క ప్రతిజ్ఞలను విఫలం చేసుకోవటానికి మూల కారణము ఈ కామమే. The most important reason for not fulfilling his own resolves
is desire. దేవాలయమునకు ప్రాహారం అని ఉంటుంటారు. For the temple, there is prahara. కంపౌండ్. There is a compound wall. దీనిలో అక్కడక్కడ కొన్ని రంధ్రములు పెట్టి ఉంటుంటారు. For the compound wall, a few holes are usually made. కనుకని ఇది దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన. ఈ జీవుడనే దేవునకు ఈ దేహం దేవాలయం వంటిది. This body is something like a temple for the God who is Jiva inside it. ఇదే దీనికి ఉన్నటువంటి ఆవరణం. This is the compound. ఇందులో మమత్వం అనేటువంటిది ఒక పెద్ద దట్టమైనటువంటి కాంపౌండ్. This mamatva may be described as a big compound. దీని ద్వారా అనేక ఇంద్రియములంతా కూడాను విచలితమైపోతుంటాయి. And through this, the sense organs they become whole and they encourage. కనుకనే ఈ యొక్క దేహి అనేటువంటి వానికి దేవాలయం అనేటువంటి దీనికి ఈ దేహం అనేటువంటిది కేవలం ఒక విధమైనటువంటి హద్దుగా నియమిస్తూ వచ్చారు. For this inside indweller God, this body becomes, it sets limits. గొప్ప రాజులు నివసించేటువంటి యొక్క భవనమునకు పెద్ద కోటగోడాన్ని కడుతుంటారు. For the palaces constructed for living big emperors and kings, you will have a big fort. ఈ కోటగోడకు కొన్ని నవద్వారముల పురి అని పెట్టింటారు. For this fort usually there will be 9 gates. అదే విధంగానే రాజనిక మహారాజ ఆత్మ సామ్రాజ్యం అనేటువంటి దీనికి తాను మహారాజు అనేటువంటి యొక్క దివ్యత్వంతో కూడినటువంటి ఆత్మతత్వమునకు దేహము ఒక కోటగోడ మాదిరి ఉంటుండాలి. Similarly, for this extraordinary emperor of Atman, this body is something like a fort. దీనికి నవద్వారములు ఉంటున్నాయి. There are 9 doors for this. నవద్వారే పురి దేహి అన్నాడు కృష్ణుడు దీన్ని. Krishna has described this body as one which has got 9 gates. అయితే ఆ కోటగోడ అనేటువంటిది జడమైనటువంటి యొక్క రాతితోనూ లేక సిమెంట్తోనూ ఇంకా ఏ ఇటుకతోనూ కట్టబడి ఉంటుండాలి. But the fort external has been constructed with the help of brick, cement and sand, etc. కానీ ఈ కోటగోడ రక్త మాంస వెముకలతో కట్టబడినటువంటిది. But this fort of body is constructed out of blood, bones and flesh. అయితే ఈ యొక్క దేహములో దేహి ఉండినంత వరకును ఇది అనేక విధమైనటువంటి సుగంధములతో విరజిల్లుతూ ఉంటాయి. So long as the Lord, the indweller is dwelling in this particular body, it will be full of fragrance and full of life. ఈ దేహి ఈ దేహమును వదిలిన తక్షణమే ఇది దుర్గంధములతో కూలిపోతుంది. The moment the indweller leaves this body, this becomes dirty and obnoxious. కనుకనే 9 చిల్లుల తోలు తిత్తియే గాని కాంతి కలిగిన వజ్రఘటము కాదు. Therefore, this body has been described as the one which has got 9 holes, but it is not a one which is full of diamonds. నిమిషములకు నీచులూరునే కాని పునుగు జవ్వాగీలు పుట్టబోవు. Moment after moment, it emits bad smell rather than emits good and perfumes. ఇలాంటి దేహతత్వంతో కూడినటువంటి దీనిని దైవత్వంతో మనం మార్చుకోవటంలో ఎంతైనా ఇది దివ్యత్వంగా మారిపోతుంది. Body which has got these qualities, by converting this into divinity, there will be a lot of joy and pleasure. కానీ మానవుడు ఈ దేహమును ఏదో ఒక ఉపాధిగా భావించి తన యొక్క భోగభాగ్యంలో చేకూర్పజేసేటువంటి యొక్క ఉపాధిగా కూడా దీన్ని విశ్వసిస్తున్నాడు. But unfortunately, man is thinking this to be an instrument which can give him a number of joys, material. ఇది ఉపకరణంగా తాను భావిస్తున్నాడు. He is taking it as an instrument. అందువల్లనే దీనిని అనేక విధములుగా కూడాను పెడమార్గంలో పట్టించడానికి ప్రయత్నిస్తున్నాడు. That's why he is taking up the use of this particular body in the wrong way. ఇది మానవత్వానికి చివరి నిష్కర్ష కాదని చెప్పాడు కృష్ణుడు. Krishna has just said that this is not final proof of real humanity. నాయన, దేహాన్ని అనుగ్రహించడము దేహిని తెలుసుకోవటం కోసం. Child, body has been given in order to understand the indweller who is Dehi. కనుక నీకు పశుపక్షి మృగాదుల కంటే తెలివితేటలను అధికంగా ప్రసాదించడంలో ఉన్నటువంటి అంతరార్థం ఇదే. The inner significance of giving you the power of discrimination and the mind which has not been given to the animals. పశుపక్షి మృగాదులకు విచారణ శక్తి ఇంత తీవ్రంగా ఉంటుండదు. Animals and birds do not have the discriminating power and
power of inquiry. మానవుడు ప్రతి క్షణమునందు కూడాను ఒక్కొక్క దానిని ఒక్కొక్క విచారణ శక్తితో అనుభవిస్తున్నాడు. Man has been able to enjoy many things with the help of this kind of inquiry and thought. తన తత్వాన్ని తాను విచారణ చేసడంలో తన యొక్క శక్తిని తాను ఉపయోగపెట్టుకోవాలి. He has to use all his powers of inquiry in understanding the principle which he constitutes. కనుక మన యందు ఉండినటువంటి మన ప్రతిజ్ఞలను భిన్నముగా ఆవించేటువంటి మొట్టమొదట ఈ కామతత్వాన్ని మనం నిర్మూలం చేయాలి. Therefore, this particular principle of desire which is making us give up all our resolves, we have to understand కానీ this. వాంఛలు ఉండాలి. There must be desire. వాంఛలే లేకపోతే మానవునికి ఈ జగత్తును క్షణమైనా జీవించలేడు. Without desires, man is not going to live even for the moment in this కానీ world. ఆ వాంఛలు కొన్ని సదుపయోగమయ్యేటువంటి రీతిగాను These desires, man has to use it for good. ఇది ఒక సదుద్దేశంలో ఉండి ఇతరులకు కొన్ని ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని అందించేటువంటి ఆశయాలుగా ఉంటుండాలి. He has to hold this as a good example for others. ఇది నిజమైన మానవత్వం. This is true humanity. మానవత్వం లోపల సమాజ తత్వాన్ని కూడా లక్ష్యం నందుంచుకోవాలి. Man has to keep the principle of samadhi also in his life. సమాజం యొక్క లక్ష్యమే మానవుని యందు లేకుండినా తమ యొక్క జీవితం సార్థకం కానేరదు. If he doesn't have the welfare of the society as his goal, he is not a human being. సమాజం నందే పుట్టి సమాజం నందే పెరిగి సమాజం నందే జీవించేటువంటి మానవుడు సమాజంకు భిన్నంగా జీవించడానికి వీలు కాదు. As he is born in the society, he lives in the society, gets so many benefits from the society, he has to serve the అయితే society. మానవుడు చేసేటువంటి ఏ చిన్న కార్యమైనా ఏ పెద్ద కార్యమైనా కూడాను భగవత్ ప్రీత్యార్థం అనేటువంటి భావంతో చేస్తే ఇవన్నీ సార్థకమవుతాయి. Be it a small work or a big work, whatever man has been doing, he has to do it for the sake of మనం Lord. చేసే ప్రతి కర్మ కూడాను దైవత్వంగా మార్చుకోవాలి. Whatever work we do, we have to convert it into a వర్క్ divine work. ట్రాన్స్ఫార్మ్ ఇంటూ వర్షిప్. Work must be transformed into worship. మనము ఏ పని చేసినా ఇది నాకు సరి అయినటువంటిదే కాదా, నేను చేయదగినదే కాదా అనేటువంటి విచారణ చేయాలి. Whatever work we do, we'll have to ask two questions. Is it going to be good for me? And is it a thing worth లోపల నుండి doing? వెలువడేటువంటి ఈ యొక్క నవ జ్యోతులు కూడాను దైవం యొక్క జ్యోతులు. All the lights, 9 lights which are emanating from the body, are the lights coming out of God and divinity. స్వయం లింగం యొక్క ప్రకాశం, This is the effulgence coming out of Swam. స్వస్వరూపం యొక్క ప్రతిబింబం. This is a reflection of Swaswarupa. కనుక ఇది భగవంతుని తేజస్సును ఏ రీతిగా మనం ఉపయోగించుకోవాలి అనేటువంటి లక్ష్యం ఉంటుండాలి. This is the effulgence of the Lord Supreme. How to use this? We should always have that. నీవు కేవలము చెవును కన్నును ముక్కును నోరును మాత్రమే చూస్తున్నావు కానీ దాని నుండి వెలువడేటువంటి యొక్క దివ్యమైనటువంటి ప్రసాదం నీవు గమనించడం లేదు. You have been able to see external organs like eyes, ears, nose and mouth, but you are not able to understand the effulgence. ఒక చిన్న ఉదాహరణ, A small example for this. కుంభవర్షం కురుస్తూ ఉంటుండాలి. There is a downpour. కొన్ని పెంకుల నుండి నీళ్లు కారుతున్నాయి, The water is coming from the roof. కొన్ని షీట్స్ నుంచి కారుతున్నాయి నీరు, From thin sheets, water is flowing out. కొన్ని మిద్దెకు పెట్టినటువంటి దోణుల నుంచి కారుతున్నాయి నీరు, Small outlets of the external roof. the కొన్ని water కొన్ని is coming. చిలుకలు వృక్షం నుంచి పడుతున్నాయి. Water is coming from that, ఇది చెట్టు చిలుకలు అని మనం అనుకుంటున్నాము. from the tree also. మిద్ది దోణ నుంచి వచ్చేటువంటి నీరు అనుకుంటున్నాము. We are describing this water as water coming from the పెంకుల roof of a నుండి house. పడేటువంటి నీరు అని భావిస్తున్నాము. Similarly, from the roof of a thatched house. ఈ రేకుల నుంచి వచ్చేటువంటి నీరు అని విశ్వసిస్తున్నాము. Similarly, water is coming from. కానీ ఈ అన్ని నీరు కూడాను మేఘం నుంచి వచ్చినవే. But we'll have to recognize the truth. All this water is coming from the sky. కనుక ప్రతి ఒక్కరి వాక్కు కూడాను దివ్యత్వమైనటువంటి దైవవాణిని. Therefore, all the speech from whomsoever it is coming, it ఈ is దోణులు వేరు, ఈ పెంకులు వేరు, ఈ యొక్క షీట్లు వేరు. all these things which are incidentally coming as in between the clouds and ourselves. That they are different. కనుకని అనేకత్వంలో ఉండినటువంటి ఏకత్వాన్ని మనం పట్టాలి. We have to recognize the unity which is underlying all the different things. ఈ ఏకత్వాన్ని మనం పట్టినప్పుడే భిన్నత్వం అనేటువంటి దూరం అవుతాది. Once we have been able to get hold of this unity, the diversity will భిన్నత్వం disappear. దూరం కాగానే ఈ కామతత్వం అంతర్ధానం అయిపోతుంది. Once the diversity disappears, desire disappears. కామము ఏనాడు అంతర్ధానమైందో ఇంక క్రోధమునకు ఏమాత్రమూ అవకాశం లేదు. Once desire goes, there is no room for ఈ anger. కామక్రోధమును నిర్మూలము గావించిన తక్షణమే ఆత్మజ్ఞానం స్వస్వరూప దర్శనాన్ని అందిస్తుంది. If you destroy desire and anger, you will be able to just get your real. ఇది సాధన ద్వారాను
విచారణ ద్వారాను మన ఎందున్నటువంటి యొక్క దివ్యత్వాన్ని మనం ఏకత్వంగా భావించడానికి ప్రయత్నించాలి. Through sadhana and through inquiry, we should be able to enjoy divinity which is within us. దీనిని అసతోమా సద్గమయ, తమసోమా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతంగమయ అన్నారు. The same thing has been just said in the prayer, asatoma sadgamaya, tamasoma jyotirgamaya, mrityorma amrutangamaya. అయితే ఒక్కొక్క వస్తువు ఒక్కొక్క స్థానమును పొందటం చేత దానికి విలువ అధికమవుతుంది. The different objects get their value by the position they occupy. మనము చేసేటువంటి ఎట్టి కర్మలైనప్పటికీ దైవార్పితమైనటువంటి భావంతో చేసినప్పుడు ఆ కర్మలు కూడా విలువ కలిగినటువంటి అవుతాయి. Whatever work you do, if only you do it for the sake of the Lord and offering to the Lord, they get an extra value. దైవం యొక్క సంపర్కము చేత ఆ విషయం కూడా పవిత్రమైపోతుంది. By the association of the work with the Lord, they also become very sacred. ఒక చిన్న ఉదాహరణ, One small example. మనం ఇంటిలో ఎక్కడైనా ఎలుకను చూసేటప్పటికీ బోను పెట్టడమో కర్ర తీసుకొని కొట్టడమో మనం జరుపుతుంటాం. If we see a rat inside our house, we take the stick and try to punish it. ఈ ఎలుకను చూస్తే మనం చాలా అలక్ష్యంగాను అసహ్యంగాను భావిస్తాం. When we see a rat, we will be a little indifferent or we will be disgusted with కానీ it. అదే ఎలుక వినాయకుని వాహనంగా వచ్చిందంటే నమస్కరిస్తాం. But the same rat, when it becomes the vehicle of Vinayaka, we worship it. కారణం ఏమిటి? What is the reason for this? ఇది దైవార్పితమైనటువంటి యొక్క దీనిగా ఉండటం చేత దానికి ఆ విలువ కూడా లభించింది. The value rat has been able to obtain because it has offered itself to the Lord. పామును చూస్తే మనము పట్టి కొట్టుతాం. If you come across a snake, you hold it and you... లేక ఎవరినైనా పామును పట్టేటువంటి వాడిని పిలిపించి పట్టించి దూరంగా తీసుకుని వెళ్ళమని చెప్తాం. Otherwise you get a hold of a snake charmer and hand it over to him. అదే పాము ఈశ్వరుని ఆభరణాలుగా ఉంటుంటే దానిని మనం నమస్కరిస్తాం. When the same snake adorns Ishvara, we worship and we offer salutation. కారణం ఏమిటి? What is the reason for this? అది ఈశ్వరుని యొక్క అర్పితంగా రూపొందింది. Because it has offered itself to Ishvara, therefore it is... కనుక ఈశ్వరార్పితమైనటువంటి యొక్క విషసర్పములు కూడాను అది ఘనమైనటువంటి యొక్క కీర్తిని స్థానమును పొందుతాయి. Even if it is a poisonous snake, once it offers itself to God, it acquires a lot of fame and becomes worthy of worship. లోపల విష్ణువు ఈశ్వరునకు ఏదో ఒక సందేశం పంపాడు. Once upon a time, Vishnu sent a message to Ishvara. ఎవరితో పంపాడు? గరుడుతో పంపాడు. Through whom did he send the message? Through Garuda he sent it. ఈ గరుడ ఈశ్వరుని దగ్గరికి వచ్చి బాగా ఆడుకుంటూ వచ్చి వాలినాడు. This Garuda came to Ishvara swinging its wings and it just... ఇతని రెక్కల యొక్క గాలి చేత ఈ ఈశ్వరుడు ధరించినటువంటి పాములకు కొంచెం చలనం కలిగింది. The breeze which was coming out of the movement of the wings of this Garuda, the snake got a little feel of it. అప్పుడు మెడయందున్నటువంటి పాము గరుడను చూసి హుస్ అని కొట్టింది. అనగా కోపం వచ్చిందన్నమాట తనకు. The snake which was adorning Ishvara snake, ఈశ్వరుని పైన ఉండినటువంటి నన్ను వీడు బెదిరిస్తున్నాడా అని తనకు ఒక అహంకారం చేత స్థానబలం చేత అహంకారంతో ఈ గరుడ పైన కోపం పడింది. by virtue of the strength which it has got on account of the position it occupies, it suffered from egoism and it began hissing at Garuda. గరుడు కూడాను అతి శాంతంగా తాను చెప్పాడు. Garuda also mentioned, సర్పరాజమా, నీవు ఈశ్వరుని మెడలో ఉంటున్నావు కాబట్టి నిన్ను క్షమించవలసి వచ్చింది. అతని మెడ వదిలిపెట్టి పక్కన ఒక్క నిమిషంలో కొట్టుకొని పోతానన్నాడు. Garuda said, "O snake, you are there around the neck of Ishvara, therefore I have excused you. Come a little aside, I'll take you out." ఆ స్థానమునే వదిలితే గరుడుకు ఆహారంగా అయిపోతుంది ఈ స్నేక్. The moment snake leaves its position, it becomes food for Garuda. కానీ అది ఆ దివ్య స్థానంలో ఉండటం చేత ఇంత అహంకారంతో ఇన్ని విధమైనటువంటి ఒక దీంతో గొప్పతనమును పొందుతూ ఉంటుండాలి. Because it is occupying such an important position, it gets so much of strength arising out of the position which it కనుక occupies. ఏనాడు మనకు నిజముగా అహంకారం ఉంటుండాలంటే అహం బ్రహ్మాస్మి, నేను దైవం యొక్క ఆధారంలో ఉంటున్నాను, దైవం యొక్క ఆశ్రయంలో ఉంటున్నాను అన్నప్పుడే మనకు నిజమైన అహంకారం. The real ahankaram or egoism can be there only when we say that we are with the Lord, we are associated with the Lord. దైవ సన్నిధి, దైవ పెన్నిధి మనం విసర్జించినప్పుడు మనం అల్పులుగా మారిపోతాం. We give up the nearness and the dearness of the Lord, we become very mean. దైవాన్ని ఆశ్రయించినటువంటి ప్రతి చిన్న వస్తువైనా కూడాను
గొప్ప విలువగా మారిపోతుంది. Even if it is a small thing, valueless thing, once it takes shelter with the Lord, then it will get added value. బజారులో గుండుగా బండ పడినటువంటి యొక్క ఈ ఒక రాతిని ఒక శిల్పి వచ్చి చక్కని విగ్రహంగా తయారు చేసేటప్పటికి అది దేవాలయంలో ప్రతిష్ఠింపబడి చూడచోపచారం అందుకుంటుంది. An ordinary stone lying in the street, when a sculptor comes and gives a shape and makes it in an idol, it is worshipped in a temple. కనుకని దైవత్వాన్ని మనం పొందేటప్పటికి ఎంత అధికత్వంలో మనలో జీవితము ప్రకాశిస్తుందో మనం యోచించుకోవాలి. We can think what extraordinary value we get once we become divine. ఈ దైవత్వం లోపల అల్పత్వం అనేటువంటి చేరడానికి వీలుండదు. There is no possibility whatsoever for small littleness to get its place ఈ in divinity. అల్పత్వంలో దైవత్వాన్ని ప్రకటించడానికి సాధ్యం కాదు. In small little things you cannot express divinity either. రావణుడు చాలా బాధపడుతున్నాడు పాపం 10 నెలలు సీతను అశోకవనంలో ఉంచుకొని. Keeping Sita in the Ashoka forest, Ravana was suffering the agony. 10 నెలలైనప్పటికీ ఈమె ఏమాత్రం కూడా వీసిన ముఖం చూడటం లేదు. Even though 10 months lapsed, she was not prepared ఒక to పలుకైనా పలకటం లేదు. She did not even utter a word to వీడు Ravana. ఎన్ని రకములైనటువంటి యొక్క దీనిని ఆడినప్పటికీ ఆమె ఏమాత్రము లక్ష్యం చేయలేదు. Whatever threats were held out, she did not care a little. ఈ బాధను గుర్తించినటువంటి మండోదరి చెంత చేరి భర్తకు బోధిస్తూ ఉంటుండాలి. This fact was realized by Mandodari. She went to her husband Ravana and she was teaching him. రావణ, నీవు అనంత శక్తి కలిగినటువంటి వాడు. Ravana, you have got infinite power. నీవు ఈశ్వర పరమ భక్తుడవు. You are an extraordinary devotee of మహా Ishvara. తపస్సును ఆచరించినటువంటి వాడవు. You have done a lot of penance. నీలో ఏ విధమైనటువంటి యొక్క శక్తిని కూడా మార్చుకునేటువంటి యొక్క సామర్థ్యం ఉంటుండాలి. You have got extraordinary power to exercise any control over yourself. సీతను తీసుకుని రావాలంటే సన్యాసి వేషాన్ని కూడా ధరించి నీవు ఆమెను అపహరించడానికి ప్రయత్నించిన వాడవు. You went in disguise as a sannyasi to get Sita Mava. కనుక ఇలాంటి శక్తి సామర్థ్యంలో క్షణంలో ఏ రూపానైనా మార్చుకునేటువంటి శక్తి కలిగినటువంటి వాడవు. You have the capacity to go in disguise and whatever form you want to get, you can get it. కనుక ఈ విధంగా సీత కోసం నువ్వు బాధపడేదానికంటే ఒక్కతూరి రామస్వరూపాన్ని నీవు ధరిస్తే సీత సులభంగా వశమవుతుంది కదా, ఎందుకు నీవు దీనిని ధరించడం లేదని ప్రశ్నించింది. She asked a question. Well, you can get the form of Rama himself and go. Once you go as Rama, Sita would immediately just accept you. Why should you not do this? అప్పుడు మండోదరికి చెప్తున్నాడు రావణుడు. Ravana told Mandodari like this. మండోదరి, ఆ పవిత్రమైనటువంటి రామస్వరూపమే నేను ధరిస్తే ఈ కామబుద్ధులు నాకు ఎందుకుంటాయన్నాడు. Mandodari, if only I can just get the form of Rama, I will not have such dirty desires at all. కనుక అట్టి రామతత్వంలో అటువంటి దివ్యత్వంలో మనం పోయేటప్పటికీ ఈ అల్పత్వములు ఏమాత్రం కూడా నువ్వు దగ్గర చేరవు. Once you enter into such great divinity, such mean thoughts and little ideas will not come at all. కనుకనే అర్జున, మామను స్మరించ, నీవు యుద్ధమునందు కూడా నన్నే స్మరిస్తూ నువ్వు చేయి, అవన్నీ కూడా నాకే చేరిపోతాయి. Therefore, Arjuna, when you are fighting the battle, fight, but thinking of me, fight. నీ కర్తవ్యాన్ని నువ్వు నిర్వర్తించినటువంటి వాడవుతావు. You will have discharged your duty. క్షత్రియ ధర్మానికి ఆదర్శవంతమైనటువంటి స్వరూపుడుగా నీవు రూపొందుతావు. You would have held out an ideal for the Kshatriya Dharma itself. ఈ విధంగా నీకు సత్కీర్తి లభిస్తుంది. You would get a lot of fame this way. ఈ ఆదర్శమునకు, ఈ సత్కీర్తికి, కర్తవ్యములకు కారణం ఏమిటి? దైవాత్మికమైనటువంటి భావంచే దీనికి సరైనటువంటి కారణం. If only you can offer all these things to divinity, you will be able to get name, fame and success, everything. దీనికి ఇంద్రియ నిగ్రహం కూడా అత్యవసరం. For this particular purpose, control of senses. ఈ క్రమక్రమేణా మానవత్వంలో ఉన్నటువంటి యొక్క ఈ ఇంద్రియములను వశము చేసుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు నీకు ఎట్టి శ్రమ కూడా ఉంటుండదన్నాడు. Slowly and gradually, if you can exercise a little control over sense organs, they will be under control. When you, as a human being also, will be able to control. అప్పుడే నీవు స్థితప్రజ్ఞుడు కాగలవు. Then only you will be able to become Sthita Prajna. సమచిత్తము నీలో అభివృద్ధి కాగలదు. Then you will be able to develop equal-mindedness. కేవలం నీవు సమచిత్తాన్ని దూరం చేసి సంఘచిత్తంలో నీవు జీవిస్తున్నావు. You are living today with all attachments, keeping equal-mindedness at distance. కనుక సంఘం నిరంతరము మారేటువంటిది. Associations will always be changing. సంఘం నిరంతరము కూడాను కొంత చలనంతో కూడినటువంటిది. Association is full of changes. కనుక ఇది అనిత్యము, అశాశ్వతమైనటువంటిది. This is impermanent and this is not going to... నిత్య సత్య నిర్మలమైనటువంటి యొక్క ఆత్మతత్వాన్ని నీవు గుర్తించుకోమని చెప్పాడు. Recognize the truth which is permanent, which is ever living.